ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి, ఆసిఫాబాద్ జిల్లా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి దిందా అనేటువంటి గ్రామం నుంచి ఒక పోడు భూములో చేసుకోనియకపోతే ఆ భూముల మీద హక్కుల కోసము అక్కడ నుంచి దిందా గ్రామం నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి. నిజంగా కూడా నేను 2-3 రోజుల నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేనేమో ఆ వార్తని సరే టేకప్ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఇగో చూడండి వాళ్ళ గోస ఎట్లా ఉన్నది చూడండి. భూమి కోసం పాదయాత్ర, ఆసిఫాబాద్ టు హైదరాబాద్ నడక, 350 కిలోమీటర్లు ర్యాలీ. పోడు భూములు గుంజుకున్న సర్కారు మా భూములను మాకివ్వాలంటూ నిరసన. ర్యాలీగా బయలుదేరిన 40 కుటుంబాలు, మేము సైతం అంటూ వృద్ధులు వికలాంగులు కూడా అందులో ఉన్నారు. వర్షంలోనూ ఆగని ర్యాలీ, జ్వరంను సైతం లెక్క చేయకుండా యాత్ర చేస్తూ ఉన్నారు. హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఈ ప్రజాభవన్ ఉన్నది కదా, ప్రజాభవన్లో మరి ఆడికి వచ్చి ఆడ తన నిరసనను వ్యక్తం చేసి ఆ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ఆడ సీతక్క ఉంటారు, వారికి కుదిరితే ముఖ్యమంత్రి గారికి వాళ్ళ గోడును చెప్పడం కోసం ఈ దిందా అనేటువంటి గ్రామంలో నిజంగా వీళ్ళది దిందా, ఇది ఆసిఫాబాద్ జిల్లా ఈ మండలం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, హైదరాబాద్ దాకా నడుచుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి వీళ్ళ ఫోటోలు చూపిస్తా, మీరు చూడండి ఎంతో దారుణంగా ఉన్నదంటే వీళ్ళ పరిస్థితి పాపం. ఇక ఇంకో మధ్యలో చూడండి ఇక ఎట్లా వచ్చి రోడ్ల మీద కూర్చున్న వాళ్ళు ఆడనే. ఇక వీళ్ళందరూ వాళ్ళే ఆ ఊరు నుంచి నడుచుకుంటూ వస్తారు. ఇక రోడ్ల మీద వండుకున్నారు పాపం. ఇంకో లేడీసు అందరూ, ఇగో పిల్లలు యువకులు కూడా కొంతమంది ఉన్నారు. ఇగో రేగులపల్లి దగ్గర ఆగిన ఫోటోలు ఇది. ఇగో ఒక దగ్గర నైట్ స్టే చేసిరు, వీటిని నడుచుకుంటూ వస్తున్నారు చూడండి. ఇగో చింతలమానపల్లి మండలము దిందా గ్రామం, చలో హైదరాబాద్. ఇగో ఇగో చూడండి. ఇక మా భూమి మా హక్కు, పోడు భూముల సాధన ర్యాలీ హైదరాబాద్కు వస్తూ ఉన్నారు, చలో హైదరాబాద్. ఇక చూడండి ఎంతమంది ఉన్నారు, 40 మంది అటు ఇటు. ఇక రోడ్ల మీద కూర్చొని వాళ్ళ గోస కాదు. వాళ్ళ ఊర్లో ఇట్లా ఈ రకంగా వాళ్ళని అప్పుడు అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు. అయితే వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం మనము. పాపం వాళ్ళ గోసని చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం. హలో సురేష్, నేను శంకర్ని మాట్లాడుతున్నా, లైవ్లో ఉన్నాం. వినపడుతుందా? ఇప్పుడు ఏం దాకా వచ్చారు మీరు నడుచుకుంటా? మేము కొమరవెల్లి దాటినామన్న ఇప్పుడే. కొమరవెల్లి దాటిరా? కొమరవెల్లి. ఇంకా హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి? ఇంకో 50 ఉందా? హైదరాబాద్ కు ఇంకా 60 చిల్లర ఉంటది అన్న. ఇంకా ప్రజ్ఞాపూర్ అందాలంటే ఇంకా 18 కిలోమీటర్లు చూపుతాయి బండలు. అంటే ఇవాళ రాత్రికి చేరుకుంటారా లేకపోతే రేపు అవుతుందా? ఇవాళ చేరుకోమన్నా. ఇవాళ ఒక 20-30 కిలోమీటర్లు నడుస్తారేమో. ఇప్పటికే ఇది వరకే 3కి వెళ్ళినాం నైట్ లో. ఎప్పుడు బయలుదేరారు మీరు? రాత్రి ఏడున్నారు? నైట్ లో సిద్దిపేటలో వండుకున్నాం అన్న. రాత్రి సిద్దిపేటలో వండుకురా? ఆ సిద్దిపేటలో మన చక్రధార అన్న. రాత్రి ఆడ వండుకొని మరి ఎన్ని గంటలకు బయలుదేరు? పొద్దున నైట్ 3కి బయలుదేరినాం అన్న. అమ్మో, తెల్లారుజామున 3 గంటలకు? 3 గంటలకు బయలుదేరితే అక్కడి నుంచి నడుచుకుంటూ ఆగుకుంటూ వచ్చిన మధ్యలో వర్షం వచ్చింది. వర్షం వస్తే అక్కడ 15 నిమిషాలు ఆగినాము. మరిగా ఇప్పుడు వర్షం వస్తాను తడుచుకుంటూనే వస్తాను అన్న. తడుచుకుంటూనే వస్తారు. ఇప్పుడు చెప్పు సురేష్, నాకు క్లియర్గా చెప్పు. లైవ్లో ఉన్నాం, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, అట్లనే అధికారులు కూడా చూస్తారు, మంత్రులు కూడా చూస్తారు, అందరు చూస్తారు. ఇప్పుడు మీరు దేనికోసం ర్యాలీ చేస్తున్నారు? అక్కడెక్కడ ఆసిఫాబాద్ జిల్లా చింతమానపల్లి మండలము దిందా, మీ ఊరు నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా దగ్గర మేము గూగుల్లో కొడితే మీ ఊరు నుంచి ఇక్కడికి 400 కిలోమీటర్లు చూపిస్తుంది. 400 కిలోమీటర్లు మీరు ఎందుకు నడుచుకుంటూ వస్తున్నారు? అసలు మీ ప్రాబ్లం ఏంది, మీ సమస్య ఏంది? ఒకసారి చెప్పు నీట్గా. ప్రాబ్లం ఏందన్న, పోడు భూమి సమస్య మాది.
ఫారెస్ట్ వాళ్ళు మా జాగా మొత్తం లాక్కున్నారు ఈ సంవత్సరం. ఓకే. మాది 40-50 సంవత్సరాల నుంచి అక్కడ చేసుకున్న చేన్లు, మా తాతల తండ్రుల నాటి నుంచి గయ్య చేన్లు ఉన్నాయి మాకు. ఓకే. వాటికి పట్టాలు లేవు. మేము బీసీ కులానికి చెందిన వాళ్ళం, బీసీటీ ఆర్ఏ కులం. అయితే మా విలేజ్ నోటిఫైడ్ ఏరియా, దాంట్లో గ్రామ పంచాయతీ ఉంది మాది. ఓకే. అక్కడ గిరిజనులకి హక్కులు ఉన్నాయి, మీ బీసీ కులానికి హక్కు లేదు అని అంటాను ఫారెస్ట్ వాళ్ళు. అయితే మేమన్నాము మరి బీసీ కులము మా తాతల తండ్రుల నాటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం కదా, మరి ఇన్ని రోజులు మాకు హక్కులు నాకు ఇప్పుడు ఎట్లా హక్కులు లేవా అని అడిగినాం అన్న. అడిగితే మీరు ఎన్ని సంవత్సరాలు చేన్లు, మీ గవర్నమెంట్ భూమి, మా భూమి, మీరు చేసుకున్నారు, ఎంజాయ్ చేసుకున్నారు, పంటలు పండించుకున్నారు, ఇది కొనుక్కున్నారు, అది కొనుక్కున్నారు, ఇది ఇప్పుడు చేసుకున్న కాడికి అయిపోయింది, ఇప్పుడు మా భూమి మిమ్మల్ని లాక్కుంటామని దౌర్జన్యం చేసిండ్రు. 5 నెలల నుంచి ఇదే పోరాడతానం. మంత్రులకు ఎమ్మెల్యేకి చెప్పినాము. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే సిర్పూర్ ఎమ్మెల్యే హరికృష్ణ బాబా, హరిబాబు ఆయన పేరు? హరీష్ రావు. హరీష్ బాబు. ఆయనకు చెప్పినాము. తర్వాత మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దండవిట్టల్ కాడికైతే ఒక్క 40 సార్ల దాకా పోయినాం. ఆయనకు చెప్పినాం. ఆయనను పట్టుకొని డిఎఫ్ గారి దగ్గరికి పోయినాం, ఆసిఫాబాద్. డిఎఫ్ గారి దగ్గరికి పోతే ఇక ఏదో మాట్లాడు, ఆ పూటకి అది ఇది మాట్లాడు, మరి తోలిచుడు. అదే 4 నెలలు నడిచింది. మరి ఇప్పుడు ఫారెస్ట్ అంటే మీ మంత్రి కొండా సురేఖ ఉన్నారు కదా, మరి ఆమెతో పాటు సీతక్క కూడా ఆమె దగ్గర కూడా పోవాల్సి ఉంటుంది మీరు. సీతక్క కూడా ఇన్ఛార్జ్ ఉండే అన్న మాకు. కొండా సురేఖ కూడా వినతి పత్రం ఇచ్చినాం ఎమ్మెల్యే ద్వారా. మర్రా మన సీతక్క మేడంకు నేను సొంతంగా 3-4 సార్లు 20, 30, 40, 50 మందిని కాగజ్ నగర్ ఒకసారి తీసుకపోయినా, మన దబ్బా మీటింగ్ ఒకసారి తీసుకపోయినా కలిసినాము. డిఎఫ్ సార్ని కూడా రమ్మన్నది మేడము. అటవీ శాఖ అప్పుడు మాకు ఇన్ఛార్జిగా ఉండే సీతక్క. డిఎఫ్ గారికి చెప్తే వాళ్ళ జోలికి పోను మేడం అని చెప్పిండు. అధ్యయ సీతక్క గారు అట్లా 2 సార్లు చెప్పిన తర్వాత మరి పెంచకల్పేటలో ఒక మీటింగ్ ఉండన్న మరి అంతా అతనే. ఇప్పుడు కాదు, సీతక్క చెప్పినా కానీ వింటలేరు అధికారులు, పోలీసు వాళ్ళు? అది చెప్పినప్పుడు ఏమంటే ఆనుడు సార్ అన్న. తర్వాత మళ్ళా భూముల మీద పోతే మళ్ళీ ఇబ్బంది పెడుతురా మిమ్మల్ని? వాళ్ళు పోయిన తర్వాత మరి సేమ్. మరి మేము అప్పుడు కూడా మన ఎమ్మెల్సీని కానీ మా ఎమ్మెల్యేని కానీ రిక్వెస్ట్ చేసిన మమ్మల్ని ఒకసారి సీఎం దగ్గర కలుపుండి, హైదరాబాద్ కొంచెం పోయి. మీ దగ్గరికి ఇప్పుడు గతంలో ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వచ్చినట్టుంది కదా మీ దగ్గరికి? మేము అప్పుడు టెంట్ వేసినాం అన్న. అవును, ధర్నా చేసిరు. అవునవును, నన్ను కూడా రమ్మన్నారు ఆ టైంలో మీరు. ధర్నా చేసినాము అప్పుడు కూడా, నేను న్యూస్ పంపిన. అవునవునవునవునవును. టెంట్ వేసి ధర్నా చేస్తే కొన్ని రోజులు అయిన తర్వాత మా మీద ప్రెషర్ పడుతుంది అని ఫారెస్ట్ వాళ్ళు, మీరు ధర్నా మొత్తం బంద్ చేయండి, మీది భూములది మేము క్లియర్ చేస్తాం, మీ భూములు మీకైతే అని చెప్పినాను. చెప్పిన మళ్ళీ ఇక మా ఊరు లీడర్లు సరే అన్నలు తీసేద్దాం అన్నలు. ఆ తీసేసిన తర్వాత మరి ఇప్పుడు అది సేమ్ మరి అట్లనే ఫారెస్ట్ వాళ్ళు మరి దౌర్జన్యం చేసి ఇప్పుడు జేసీపీలు వాటకాచీన్లు మొత్తము నాలీలు తోడతాన్లు. నాలీలు తోడి ఇక మమ్మల్ని ఐటి నుంచి మా పనులే లేవు, ఒక్కరు ఇత్తనం పెట్టలే, వరి లేదు, ఏది లేదు. ఇక మరి ఎట్లా మీరు ఏం తినాలి మరి ఈ సంవత్సరం? ఇక ఏం తినడు అది ప్రభుత్వమే చెప్పాలి, మేమేం చెప్పాలి. మరి ఇప్పుడు ఏం దాకా నడుచుకుంటూ వస్తారు? ఇప్పుడు ఏడుకోతారు మరి? ఇప్పుడు మీరు దగ్గర హైదరాబాద్ దగ్గరకు వచ్చి ఇంకో 40-50 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. మేము సీఎం కు కలవండి పోము, మమ్మల్ని మరి ఎట్లా చేయమంటాడు, ఎట్లా బతుకమంటాడు, మా జాగాలు అయితే మేము వదలమని వెళ్ళినామన్నా. సీఎం ను కలుస్తా అంటే మరి సీఎం కలవనియారు మీరు? మీరు వచ్చితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఇటు హైదరాబాద్కి వస్తే. మీరు సీఎం దగ్గరికి అంటే ఆ ప్రజాభవన్ దగ్గరికి పోతారా? ఇప్పుడు ఎట్లా ఏడుకోతారు మరి? ప్రజాభవనే.
ఓకే. ప్రజాభవన్ దగ్గరికి పోయి సీఎంకు చెప్పుకుంటాం. మాకు మరి ఇప్పటిదాకా మాకు తెలిసిందా తెలియలేదా మరి లోపల దాచి పెడతాను మరి ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తామనే దగ్గరికి. ఇప్పుడు ఎంతమంది నడుచుకుంటూ వస్తారు మొత్తం? 40 మంది ఉన్నారు, ఇంకా వస్తాను ఈ రోజు. ఏమో రాత్రి నేను మీరు ఫోన్ చేసినప్పుడు ఏదో జ్వరం వచ్చింది కొంతమందికి. ఎంతమంది జ్వరం వచ్చింది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? జ్వరం వచ్చిన వాళ్ళు 6-7 ఉన్నారు. అట్లనే నడుచుకుంటూ వస్తారు, జ్వరం వచ్చినా అట్లనే వస్తున్నారా? అవును, జ్వరం వస్తే టాబ్లెట్లు వేసుకుంటే అట్లనే వస్తాను. 2-3 అట్లనే బాగా వచ్చిన్నది. ఇప్పుడు ఒకళ్ళు అనుకుతాను చెప్పులు ఎట్లా మీకు ఫుడ్ ఇవన్నీ ఎట్లా మరి వస్తుంటే, మీరు దారి పొడుగున వస్తుంటే? దారి పంట వస్తుంటే కొందరు పెడతాను, వాళ్ళే చూసి అడిగి వాళ్ళే అటెండ్ చేసి పెడతాను. ఇప్పుడు ఎన్నడు బయలుదేరారు, ఏడేడు ఆగిరు చెప్పు ఒకసారి నాకు. 6 తారీఖు రోజు బుధవారం రోజు బయలుదేరినాం. బుధవారం నాడు బయలుదేరారు. ఫస్ట్ రోజు కాగజ్నగర్ లో ఆగినాం. కాగజ్నగర్ ఆ నుంచి ఆడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మీ ఊరు నుంచి కాగజ్నగర్? మా ఊరు నుంచి కాగజ్నగర్ 60 కిలోమీటర్లు, 65 ఉంటుంది. ఆడొచ్చి ఆగిర్రు. అవును. మళ్ళా ఇక్కడ రేపెల్లివాడ. ఆ రేపెల్లివాడ దగ్గర ఉంటుంది కదా, మొత్తం రోడ్ల మీద కూర్చొని పండుకున్నారు, ఫోటోలు చూసిన నేను. రేపెల్లివాడ కాదు, అది మంచిర్యాల దాటినాక. రేగులపల్లి అంట అది. ఓకే. మళ్ళీ తర్వాత గోదావరి కానీ తర్వాత సుల్తానాబాద్. సుల్తానాబాద్ తర్వాత రామకృష్ణ కాలనీ. నిన్న ఇక్కడ సిద్దిపేట. ఇక ఈ రోజు వెళ్తాను, ప్రాజ్ఞాపూర్ వరకు వెళ్దామని వెళ్తాను. ఓకే సరే రండి, మేము కూడా వస్తాం. దగ్గరకు వచ్చిన తర్వాత వస్తాము. నేను కూడా అక్కడికి వచ్చి మీ వాయిస్ తీసుకుంటా. ఓకేనా? రండి. ఓకే. సో ఇట్లా ఉన్నది వాళ్ళ పరిస్థితి పాపం. ఎక్కడ వాళ్ళ ఊరు ఈ దిందా అనేటువంటి విలేజ్ కూడా ఏముంటుందంటే, ఒక సైడ్ ఏమో మన ఏందది ప్రాణహిత నది ఉంటుంది కదా, ప్రాణహిత నది ఒక సైడ్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో వాగు ఉంటుంది. ఇలా ఊరు పరిస్థితి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ ఊరిలో ఒక వారం 10 రోజులు వర్షాలు గట్టిగా పడ్డాయంటే ఈ ఊరు నుంచి బయటికి పోవాలంటే గోదావరి దాటాల్సి ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట అక్కడ. ఇప్పుడు ఆ 40-50 కుటుంబాలు, ఆ పోడు భూములు చేసుకునేటువంటి కుటుంబాలు, వాళ్ళని భూములు చేసుకొని అసలు ఫారెస్ట్ అధికారులు చేసుకోలేకపోయిన సరే వాళ్ళందరి దగ్గరికి పోయారు. మంత్రి దగ్గరికి పోయారు, ఆ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయారు, ఎమ్మెల్సీ దగ్గరికి పోయారు, అందరి దగ్గరికి పోయారు. వాళ్ళు ఒక టెంట్ కూడా వేసారు గత 2-3 నెలల క్రితం. అప్పుడు కూడా ఫోన్లు చేసిరు, అన్న జర బాగా గోస ఉన్నది మాకు, మీరు ఒకసారి వచ్చిపోయినా. చాలా దూరం అయిపోయింది మనకు అక్కడికి, సో మనకు పోలేకపోయినాం. అక్కడికి స్థానికంగా ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే కూడా ఏం చేయలేకపోయాడు. అక్కడికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వేరు వీళ్ళ టెంట్ దగ్గరికి, వీళ్ళ ధర్నా చేస్తున్న దగ్గరికి వెళ్ళి, మీరు వెంటనే వీళ్ళని సమస్య పరిష్కరించండి, లేకపోతే వాళ్ళకి తిండి లేకుండా పోతుంది ఈ సంవత్సరము. వాళ్ళు ఈ 6 నెలలు ఈ 3 నెలలు పండించుకున్నటువంటి ఆ పోడు భూములలో పండించుకున్న పంటలనే వాళ్ళు సంవత్సరం పాటు తింటారు, వాళ్ళకి తిండి లేకుండా పోతుంది, వాళ్ళకి గోస పడతారని చెప్పినా కానీ ప్రభుత్వం స్పందించలే. మరి ఇక ఏందో ఏమో. ఇప్పుడు హైదరాబాద్ దాకా నడుచుకుంటూ వస్తుంది, 400 కిలోమీటర్లు వాళ్ళు దాదాపు. హైదరాబాద్ దాకా ముసలోళ్ళు ఉన్నారు, అందులో లేడీస్ ఉన్నారు, ఒక 10 మంది దగ్గర లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కొంతమంది జ్వరం వచ్చిందంట. మరి ప్రభుత్వం మరి ఇంత వాళ్ళు అంత కష్టపడి 400 కిలోమీటర్ల నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఉంటే మరి ఇప్పటికైనా వాళ్ళ పట్ల కొంత కనికరం చూపించి వాళ్ళకు ఆ భూములు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఆ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి అయితే ఆ 40-50 కుటుంబాలు బతుకుతాయి. మరి ఇక ప్రభుత్వం స్పందించదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఇగో పాపం లేడీసు, ముసలోళ్ళు,